అందరికీ నమస్కారం. నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. సుమారు 100 ఏళ్ల చరిత్ర కలిగి అనేక అద్భుతాలు, రహస్యాలు, ఎవరికి అంతుబట్టినటువంటి మర్మాలు కలిగినటువంటి పుణ్యక్షేత్రాన్ని ఈరోజు ఒక ట్రెక్కింగ్ ద్వారా మా బృందం పర్యటిస్తూ ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఈ క్షేత్రంలో అడుగడుగున అద్భుతాలని చెప్పొచ్చు. వీడియో చివరి దాకా చూసి మీ అభిప్రాయాన్ని కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు మండలం నందనవనం గ్రామానికి 10 కిలోమీటర్ల సమీపంలో దాదాపు కారడవి బాగా దట్టమైనటువంటి అడవుల్లో 3 కొండల మధ్య మల్లప్ప క్షేత్రం, మల్లప్ప శల అనేటువంటి ఒక పురాతన ఆలయం వెలిసింది. ఆ ఆలయానికి మనం వెళ్తున్నాం. ఈ రోడ్డు అంతా కూడా అంటే ఒక నందనవనం గుడిపాటిపల్లి రోడ్డు నుంచి 6 కిలోమీటర్స్ వరకు కారడవిలో మొత్తం అడవి ఉంటుంది. రోడ్డు ఇట్లానే ఉంటుంది. ఇది వెలుగొండ ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి కెనాల్, ఇది కాలువ. ఆ కాలువ మీద ఈ యొక్క బ్రిడ్జి అనేది నిర్మించారు. అది వెలుగొండ కెనాల్, అది కాలువ. అంటే ఆ వెలుగొండ కాలువ నుంచి ఇటు సిఎస్పురం, వెలిగండ్ల ఇటు నీళ్ళు వస్తుంటాయి అన్నమాట. నీళ్ళు సప్లై ఛానల్ ఇది. ఈ సప్లై ఛానల్ ద్వారా ఇంకా మనం ముందుకెళ్తే ఈ యొక్క ఫారెస్ట్, ఈ యొక్క చిట్టడవి ద్వారా చూడండి, రోడ్డు కూడా సరిగా ఉండదు. అంటే కొన్ని రోజులు ఈ శివరాత్రి వేడుకల సందర్భంగా ఈ రోడ్డు వేశారు, కానీ ఇటీవల పడ్డటువంటి వర్షాలకు అది బాగా రోడ్డు మట్టి అంతా కొట్టకపోయి రాళ్ళు అనేవి బయటపడ్డాయి. మొత్తం 6 కిలోమీటర్లు ఫారెస్ట్లో ఇట్లానే ఉంటుంది. 6 కిలోమీటర్ల వరకు నడవాలి. కొంత దూరం వాహనాలు వెళ్తాయి, కానీ తర్వాత వాహనాలు వెళ్ళాం, నడుచుకుంటూ వెళ్ళాలి. అదిగో మా ఫ్రెండ్స్ అంతా కూడా మా టీము కాలినడకని ప్రయాణం చేస్తున్నాం. మనం దాదాపు టెంపుల్ దగ్గరికి కింద భాగానికి వచ్చాం. ఇక్కడ మల్లప్ప శలకు సంబంధించినటువంటి ముఖద్వారం ఈ ఆలనా పాలన కరెక్ట్గా లేకపోవడంతో మూసుకుపోయింది చిల్ల చెట్లతోటి, పిచ్చి చెట్లతోటి. అంటే దాదాపు ముఖద్వారం అనేది శిథిలావస్థకు చేరుకుందని చెప్పొచ్చు. ఆ ముఖద్వారం మూసిపోకుండా పక్కన ఉన్నటువంటి కాలిబాటన మనం ఇప్పుడు నడుస్తున్నాము. ఈ కాలిబాటన ముందు ఒకరు ఉన్నారు చూడండి. అంటే మా టీంలో సభ్యులు వాళ్ళు, మిగతా సభ్యులు వెనకున్నారు. అక్కడ కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు. వీళ్ళంతా మా సభ్యులు, మా ఫ్రెండ్స్. అదిగో ముందు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ముందున్నారు. ఇది ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం నందనవనం సమీపంలో ఉన్నటువంటి మల్లప్ప శల అంటారు. మల్లప్ప శలే కాదు, మల్లప్ప క్షేత్రం అని కూడా అంటారు దీన్ని. నిజంగా ఇది ఈ యాత్ర అనేది చాలా సాహసమైందండి. చూసారా, ఆ పక్కన హైట్ ఉన్నటువంటి కొండ చెట్లు, కొండ ఉంది కదా. మేము ఆ కొండ కింద ఉన్నటువంటి శివాలయానికి, మల్లప్ప క్షేత్రానికి మనం ఇప్పుడు పోతున్నాం. అదిగో మా ఫ్రెండ్స్ ముందున్నారు చూడండి. బ్యాక్ సైడ్ కూడా మా ఫ్రెండ్ ఒకడు తట్టుకోలేక కూర్చొని పోయాడు నడుమి చేసుకొని. అయినా కూడా ఈ సాహసాన్ని వదిలేది లేదనేటటువంటి పట్టుదలతోటి, కక్షతోటి ఈ మల్లప్ప క్షేత్రంలో ఉన్నటువంటి ఈ మల్లన్నను దర్శించుకోవడం కోసం ఒక పట్టుదలగా చూడండి. అసలు ఈ ఫారెస్ట్ లో ఎవడన్నా పోతాడా? చూస్తున్నారుగా, ఈ ఫారెస్ట్ లో ఎవరన్నా పోతారా? ఇది ఒకరిద్దరు పోయేటువంటి క్షేత్రం కాదు ఇది. అయితే వ్యాస మహర్షి ఇక్కడ తపస్సు చేసినటువంటి ఈ మల్లప్ప శల క్షేత్రం అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. అసలు ఒక్క విషయం చెప్పాలంటే, మీరెప్పుడైనా ఎంత కష్టమైనా మీ ఫ్రెండ్స్తో వచ్చి ఈ మల్లప్ప శలను దర్శనం చేసుకోండి. మీ జన్మ అనేది పరిపూర్ణంగా, అసలు మీ కష్టాలనేవి చూడండి. ఇక్కడ చిల్ల చెట్లు మా ఫ్రెండ్స్ తొలగిస్తున్నారు. అంటే అంత ఇరుకుదారిలో మేము ప్రయాణిస్తున్నాం అన్నమాట. ఈ నిటారుగా ఉండేటువంటి ఈ యొక్క దారిలో కొండలో
ఈ చిల చెట్ల మధ్య, చిల చెట్లు కాదు అడవి చెట్ల మధ్య రకరకాల జంతువులు కూడా ఉన్నాయి ఈ ప్రాంతంలో. అయినా కానీ లెక్క చేయకుండా మా ఫ్రెండ్స్, మా టీము చెట్టు కొమ్మలు ఇరుసుకుంటూ తొక్కుకుంటూ ఎంత సాహసం చేస్తున్నారో చూడండి. ఇది నిజంగా ఒక అరుదైనటువంటి, ఒక బృహత్తరమైనటువంటి యాత్ర ఇది. ఇదిగో చూసారా, ఇది మల్లప్ప క్షేత్రానికి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ రోడ్డు పూర్తిగా క్లోజ్ అయిపోయింది. అంటే ఇటీవల పడ్డటువంటి వర్షాలకు ఈ భక్తులు వచ్చేటువంటి రోడ్డు కూడా క్లోజ్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మా బృందం, మా ఫ్రెండ్స్ ఎంత జాగ్రత్తగా ఆడ ట్రెక్కింగ్ చేస్తున్నారు. అక్కడ మా గోపాల్ అనేటువంటి మా ఫ్రెండ్ వాళ్ళకు కొంచెం చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకుపోతున్నటువంటి దృశ్యం కనపడుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి మనం జనారణ్యంలోకి దాదాపు 10 కిలోమీటర్లు వచ్చాం. అంటే దాదాపు 6 కిలోమీటర్లు ఫారెస్ట్ లో వచ్చాం. 4 కిలోమీటర్ల వరకు కొండలు ఎక్కాం. చూడండి, ఇప్పుడు మేము ఎక్కినటువంటి కొండ చూడండి, ఈ వేలో వచ్చాం మేము. ఆ వే అనేది చూడండి ఎంత తిరుగ్గా ఉందో. అసలు దారి లేదు. ఒక మాట చెప్పాలంటే దారి లేదు. ఇటువైపు చూడండి కొండలు, ఇటువైపు చూడండి కొండలు, ఇటువైపు. దాన్ని హారతి కొండ అంటారు దాన్ని. చూడండి, ఇక్కడ మా ఫ్రెండ్స్ కూర్చున్నారు, మా బృందంలో వాళ్ళు. అంటే ఇక్కడి నుంచి మెట్లు ఉంటాయన్నమాట. ఒక 100 మెట్లు దాకా ఉంటాయి టెంపుల్ దాకా. ఆ టెంపుల్ దాకా పోయేదాకా ఈ 100 మెట్లు ఎక్కాల. 100 మెట్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. చూడండి మా ఫ్రెండ్స్ ఏం చెప్తారో ఒక్క మాట విందామా. ఏమండి, ఈ మల్లప్ప క్షేత్రాన్ని మీరు, మల్లప్ప శలను మీరు దర్శించుకోవడానికి వచ్చారు కదా, ఇంత కష్టపడి అసలు ఏంది మీ ఎక్స్పీరియన్స్ ఏందండి? ఈ కొండల్లో ఉన్న దేవుణ్ణి చూడాలని. ఇంకా ఎందుకు మీకు ఎగ్జైట్ అనిపించింది? ఇంత దేవుని చూడాలనే, దాని ద్వారా మోక్షం పొందాలని. అంతేనా? సరే, ఇప్పుడు మనం గర్భగుడికి కొంచెం, ఆ టెంపుల్కి కొంచెం కింద ఉన్నాం. ఇవి 100 మెట్లు, ఇప్పుడు మెట్లు కనపడుతున్నాయి కదా, మెట్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ 100 మెట్లు ఎక్కితే మనం ఈ స్వామివారిని దర్శించుకోవచ్చు. అసలు ఎంత వందలేళ్ళు ఉన్నటువంటి మర్రి చెట్లు చూడండి. అదిగో టెంపుల్ కనపడుతుంది. టెంపుల్ మా మిత్ర బృందం మేము ట్రెక్కింగ్ చేసినటువంటి, ఇది మేము వచ్చిన దారి. చూడండి, ఇక్కడి నుంచి చూడండి. అస్సలు ఏమన్నా ఎవరూ రాలేనటువంటి ప్రదేశాలు ఇవి. ఇక్కడ కేవలం కాలిబాటే ఉంది. ఈ కాలిబాటలోనే మనం ఈ కొండని ఎక్కాల. ఎంత అవస్థతో కూడుకున్న చూడండి. ఆ పక్క మెట్లు కనపడుతున్నాయి కదా, శివాలయం మెట్లు అవి. అక్కడ చూడండి, అసలు ఎంత సూపర్. ఇంతసేపు మనం కష్టపడ్డా కూడా ఒక్కసారి పైకి రాగానే ఆ శివయ్య మహానిత్యంతో ఎంత క్లియర్గా మా ఫ్రెండ్స్ కూడా ఎంత సేద తీరుతున్నారు చూడండి. అసలు ఎంత ఆనందం, ఎవరన్నా చేయాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ రంగనాయ స్వామి, ఈ మల్లపక్షాలలో రంగనాయ స్వామి అమ్మవారు కొలువై ఉన్నారు. ఆ టెంపుల్స్ పోవడానికి ఒక 10-15 మెట్లయితే మనం ఎక్కాల్సింది. పక్కనే కోనేరు కూడా ఉంది. అది అసలు నిజంగా కోనేరు చాలా బ్యూటిఫుల్. అంటే గతంలో ఇది చాలా బాగుండేది. చూడండి, పక్కనే కోనేరు. ఆ కోనేట్లో నీళ్ళు తీసుకొచ్చి ఈ శివయ్యకు, ఈ మల్లన్నకు
అభిషేకం చేసేవాళ్ళు భక్తులు. ఆ భక్తుల అభిషేకం అనేది భక్తులను ఎంత పులకరించిపోతారంటే చూడండి, ఆ పైనుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ఈ కోనేట్లోకి వస్తుంది. ఈ కోనేట్లోకి ఇక్కడికి రాగానే ఈ కోనేట్లో పడతాయి. ఇప్పుడు మా బృందం అంతా కూడా చూడండి, మా బృందం వీళ్ళున్నారు. ఇది మన కోనే నిండితే ఈ సొరంగంలో వెళ్ళిపోతాయి. ఇదిగో చూడండి, ఇక్కడ మా మిత్రుడు బాగా ఇక్కడ లోకల్ పర్సన్ ఇతను. ఈ కోనేరు నిండిన తర్వాత ఈ సొరంగం గుండా కిందికి వెళ్ళిపోతాయి. వాటర్ కిందికి వెళ్ళిపోతాయంటే నందనవనం చెరువు, గుడిపాటిపల్లి చెరువు, ఈ పాలేట్లకి, ఏనుగుమంద వాగులకి కలుస్తాయి అన్నమాట. ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి నీరు చూడండి. మా మిత్రులు నిజంగా ఈ నీటిని కూడా ఇట్లా ఉన్నా కూడా నెత్తి మీద చల్లుకొని తమ ఆనందాన్ని, తమ భక్తి పౌరకాన్ని, తమ భక్తి క్షేత్రం యొక్క స్పెషాలిటీ ఏంటంటే లెఫ్ట్ సైడ్ రంగనాథ స్వామి, రైట్ సైడ్ మల్లప్ప, మధ్యలో కోనేరు. ఈ కోనేట్లో భక్తులు చూడండి, భక్తులు తలస్నానం చేస్తుంటారు. ఈ భక్తులు ఎంత నమ్మకంతో చేస్తారంటే అసలు తమ పాపాలన్నీ పోతాయి, తము ఎటువంటి చిన్న లోపం చేసినా మల్లన్న కాపాడుతాడు, శివయ్య కాపాడుతాడు అనేటువంటి ఒక భక్తి పారవస్యంతో ఈ భక్తులు చేసేటువంటి ఈ యొక్క కోనేటి స్నానం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇది ఇందాక చెప్పాను కదా, పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళేటువంటి మెట్లు ఇవి. ఆ మెట్ల స్టార్టింగ్ లోనే మా మిత్రులు ఒకరు శ్రీనివాసరెడ్డి అని ఇక్కడ ఈ మల్లప్ప శాలలో ఒక శాసనం చేశారు. ఆ శాసనం చూడండి, ఇక్కడ ఇదిగో ఈ శాసనం. ఇది తెలుగులో లేదు, ఏళ్ళు చూపియండి మీరు, చదువుతారా? చూడండి ఆ శాసనం, మల్లప్ప శాలలో ఉండేటువంటి విషయాల గురించి ఈ శాసనం ఇది తెలుగులో లేదు, కానీ మనకు అర్థం కాని భాషలో వాస్తవంగా ఈ శాసనం రాయి గురించి మాకు తెలియదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి సానికుమ శ్రీనివాసరెడ్డి అనే ఒక ఉపాధ్యాయుడు ఈ శాసనం గురించి చెప్పాడు. ఇది అప్పుడు మేము ఈ శాసనం గురించి చూసాం. మేము ఇది తెలుగులో నిజంగా ఈ భాష మనకు అర్థం కాదు కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. నిజంగా ఒక్క నిమిషం, తెలుగులో ఉంది అనిపిస్తుంది కానీ ఇది తెలుగు అర్థం కాదు, నిజంగా అర్థం కాని భాషలో. కానీ ఈ శాసనాన్ని బట్టి ఇది దాదాపు వ్యాస మహర్షి ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ ఈ శాసనాలను రచించడంతో పాటు ఇప్పుడు మీరు చూస్తుంది ఈ మల్లప్ప శిలలో, మల్లప్ప క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇది కేరళ తిరువనంతపురంలో వెలిసినటువంటి అనంత పద్మనాభ స్వామి ఎట్లా ఆసీనులై పండుకొని ఉంటారో అంత మహత్తరంగా, కళ్ళకు ఇంపుగా, అసలు ఎంత ఆనందదాయకంగా ఆ స్వామివారిని దర్శించుకున్నా చాలని అటువంటి భావన మనకు కలుగుతుంది. చూడండి, అనంత పద్మనాభ స్వామి లోపలికి వచ్చాము, స్వామివారిని చూస్తున్నాము. చూడండి, పద్మనాభ స్వామి నాగ పడక కింద ఎట్లా ఆసీనులై ఉన్నారో. బాబా బాబా మహానుభావుడు. చూడండి, అసలు గుడ్డను కూడా కొంచెం లైట్ గా తొలగిస్తున్నా. చూడండి, తల కింద చేతులు. పద్మనాభ స్వామి మొత్తం కట్టను అట్లా వేసినారు కాబట్టి, వస్త్రం కప్పున్నారు కాబట్టి పూర్తిగా అది చూపించడానికి నాకు ధైర్యం చాలలేదు. కానీ ఆ పద్మనాభ స్వామి తల కింద చేసుకొని నాగపడగల శేషు కింద ఎంత ఆసీనులై ఉన్నారో చూడండి. ఇది ఇందాక చెప్పాను కదా, పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళేటువంటి మెట్లు ఇవి. ఆ మెట్ల స్టార్టింగ్ లోనే ఇక్కడ ఈ మల్లప్ప శాలలో ఒక శాసనం చేశారు. ఆ శాసనం చూడండి, ఇక్కడ ఇదిగో
ఈ శాసనం ఇది తెలుగులో లేదు. ఏళ్ళు చూపియండి మీరు. ఇది చదువుతారా? చూడండి ఆ శాసనం. మల్లప్పశెలలో ఉండేటువంటి విషయాల గురించి ఈ శాసనం ఇది తెలుగులో లేదు. కానీ మనకు అర్థం కాని భాషలో వాస్తవంగా ఈ శాసనం రాయి గురించి మాకు తెలియదు. ఒక్క నిమిషం, తెలుగులో ఉంది అనిపిస్తుంది కానీ ఇది తెలుగు అర్థం కాదు, నిజంగా అర్థం కాని భాషలో. కానీ ఈ శాసనాన్ని బట్టి ఇది దాదాపు వ్యాస మహర్షి ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ ఈ శాసనాలను రచించడంతో పాటు చూడండి, ఇప్పుడు మా మిత్ర బృందంతో 3 మిత్రులు వచ్చాం. మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి. ఫస్ట్ స్టార్టింగ్ లో విఘ్నేశ్వరు ఉన్నాడు. విఘ్నేశ్వర స్వామికి పూజలు చేసి ఆయన దర్శించుకొని కొంచెం ముందుకొస్తే ద్వారపాలకులు చూడండి, 2 వైపులా ద్వారపాలకులు ఉన్నారు. తర్వాత లోపలికి పోతే మా మిత్రులు సెల్ ఫోన్ టార్చ్ పట్టుకొని నిలబడ్డారు. చూడండి, మొత్తం గబ్బిలాల వాసన. ఇక్కడ చూడండి, ఇక్కడ నందీశ్వరుడికి ముందుగా స్ఫటిక లింగంతో చాలా చల్లగా, అసలు సర్పరాజు నీడలో ఎంత చల్లగా, ఎట్లా ఉందండి? చల్లగా ఉంది. ఆ విగ్రహాన్ని ఒకసారి తాకి మా మిత్ర బృందం చెప్తుంది చూడండి. అసలు నిజంగా దీన్ని ప్రతిష్ఠించింది వేలూరు వెంకటరెడ్డి గారు. మంగంపల్లికి చెందిన మున్సూబు వేలూరు వెంకటరెడ్డి ఈ యొక్క స్ఫటిక లింగాన్ని, అంటే గతంలో ఏమైందంటే ఈ మల్లప్పశెల్లో దొంగలు దాదాపు ఒక 100 సార్లు తవ్వేశారు. తవ్వేసిన అనంతరం ఈ మల్లవరానికి చెందినటువంటి మున్సూబు వెంకటరెడ్డి ఇక్కడ కాశీ నుంచి స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. చూడండి, నిజంగా ఎవరు చూడలేరండి. ఆయన్ని చూసిన, ఆయన్ని తాకిన అసలు జన్మ చరితార్థమైపోద్దని మా మిత్రబృందం చెప్తుంది. ఇప్పుడు కొంచెం విగ్రహానికి కొంచెం లోపల పోయి చూస్తే, అంటే ఇక్కడ అంతా కూడా కొంత బాగా గుహగా ఉంది, మూసేస్తున్నారు. అసలు చూడండి, మా మిత్రుడు ఉన్నాడు ఇక్కడ. మా మిత్రుడు ఆ గుహ చూడండి, మధుసూదన్ రెడ్డి. అసలు పోలేం. అసలు ఆ గుహ ఎంత భయంకరంగా ఉందంటే మా మిత్రుడు ప్రయత్నం చేస్తున్నాడు డోర్ తీయడానికి, కానీ వల్ల కావట్లేదు. అసలు బబ్బబ్బబ్బా, స్వామి యొక్క ఇది శ్రీశైలానికి ఇక్కడి నుంచి ఈ నందనవనం దగ్గర ఉన్నటువంటి మల్లప్ప క్షేత్రం నుంచి శ్రీశైలానికి దారి ఉందని కొందరు, తిరుమలకు దారి ఉందని కొందరు, యాగుంట లక్ష్మీనరసింహస్వామికి దారి ఉందని కొందరు, ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. రకరకాలు కాదు, ఇది కామన్గా. నిజంగా ఈ గుహ అనేది ఎవరు రారు. నిజంగా ఈ గుహలోకి అడుగు పెట్టడం అనేది కూడా చాలా కష్టం. ఏదో ఈ ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉండడం వల్ల మేము ఈ ధైర్యం చేయగలిగాం, కానీ లేకుంటే మాకు కూడా ఈ ధైర్యం వచ్చేది కాదు. అప్పటికి మా ఫ్రెండ్ దాన్ని తొలగించి లోపల ఏమైనా ఉందేమో ప్రయత్నించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. చూద్దాం. అయితే మేమే కొంచెం వద్దనేటువంటి సంకేతంతో వారిస్తున్నాము. అయినా మధు అసలు చాలా డేంజరస్ గా ఉంది. చూడండి, అసలు కనిగిరి నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో మధు ఇందాక వేసిన టీవీ మళ్ళీ ఒకసారి దానికి అట్ట ఉంచు. అసలు ప్రకాశం జిల్లాలో ఎస్పెషల్లీ కనిగిరి నియోజకవర్గంలో, ఎస్పెషల్లీ హనుమంతపాడు మండలంలో ఇటువంటి గుహ ఉండడం అనేది ఎవరికి తెలియదు. అసలు తెలియదు. మేము ట్రెక్కింగ్ చేసి మా మిత్ర బృందం అంతా ప్రయత్నం చేసి ఈ యొక్క సాహసాన్ని చేశాం. నిజంగా అంత టెరిబుల్ ప్లేస్, అంత మహత్తరమైన. చూడండి, మా ఫ్రెండ్ లోపలికి వెళ్ళాడు. నిజంగా చూడండి, గుహ చూపిస్తున్నాడు మా ఫ్రెండ్, మా మిత్ర బృందంలో ఒకరు.
చూడండి, ఆయన సర్పంచ్ గుడక, ఆయన గాలి అట్లా గాలి అట్లేదంట. ఆయన ఒక గుహలో ఒక 10 అడుగులు పోగానే లోపలికి ఆయనకు గాలి అట్లా వచ్చేస్తున్నాడు. సార్ గాడట్లేదు అన్నా అని. ఎందుకంటే ఈ గుహ ఇందాక చెప్పాను కదా, శ్రీశైలంకు ఉందని, యాగుంట లక్ష్మీనరసింహస్వామికి ఉందని, తిరుమలకు ఉందని, ఇదొక శ్రీశైలానికి ఉందని, ఇదొక ఆనవాయితీ. ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతంలో చెప్పుకునేటువంటి ఇదొక గొప్ప విశేషం అన్నమాట. నా పేరు మసూదన్ రెడ్డి, హనుమంతపురం సర్పంచ్ని. ఈరోజు నేను మన విలేకరుతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మల్లపశాలని దర్శించడం అనేది మహాభాగ్యంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మేము పైకి కొండ దగ్గరికి ఎక్కి చూపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్ఫటికలింగాన్ని కూడా చూపించాము. అదే గుహలోకి పోవడానికి కూడా ప్రయత్నం చేశాము. అయితే విపరీతమైన గబ్బిలాల వాసనతో పోలేకపోయాము. అంటే గాలి కూడా ఆటలేదు. నేనైతే ప్రయత్నం చేశాను లోపలికి పోదామని. ఇది వచ్చేసి అందరు చెప్పే మాట 2 మాటలు చెప్తుంటారు. ఈ యొక్క గుహ మన ఏడుకొండవాడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తుంది అనేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది వచ్చేసి శ్రీశైలం మల్లస్వామి దగ్గరికి పోద్దని చెప్పి అంటున్నారు. కానీ ఇది ఏదైనా లోపల ప్రయత్నం చేశాం కానీ పోలేని పరిస్థితి ఏర్పడింది మాకైతే. అసలుకి ఇక్కడ కొండ కానీ ఇక్కడ ఉన్న చెట్లు చూస్తే అసలుకి ఈ జన్మకి ఇది చాలు అనే ఫీలింగ్ మాకైతే ఉంది. అసలు ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి శివలింగం తాగితే చాలా చల్లగా, అంటే ఇది ఫ్రిడ్జ్లో ఐస్ కట్ట కూడా పట్టుకున్నా అలాంటి చల్లదనం రాదు, అంత చల్లగా ఆ శివలింగం ఉంది. శివలింగం తర్వాత గుహ ఉంది, అన్ని చూసాము. అమ్మవారు శివుని యొక్క సతీ సమేతంగా ఇక్కడ కొలువైనటువంటి లింగేశ్వరుడు, మల్లన్న లింగేశ్వరుడు ఇక్కడ సతీ సమేతంగా పార్వతీదేవి కూడా కొలువైంది. ఆ పార్వతీదేవి విగ్రహం, ఆ పార్వతీదేవి ఈ వీడియో చూసే వాళ్ళందరినీ కూడా, మనల్ని కూడా కరుణ కటాక్షాలతోటి దీవించాలని మేము కోరుకుంటున్నాం. చూడండి, తర్వాత మళ్ళీ ఒక్కసారి వ్యూ చూపిస్తాను మీకు. అదిగో శివలింగం, ద్వారపాలకులు, ముందు విఘ్నేశ్వరుడు, గుహ. మరొకటి నాగేశ్వర స్వామి దగ్గర పెడితే ఇదిగో చూడండి వాటర్ వస్తుంది. ఇదిగో చూడండి నాగేశ్వర స్వామి పక్కన స్ఫటికలింగం, ఇక్కడ నాగేశ్వర స్వామి, ఇక్కడ వాటర్ రావడం అనేది నిజంగా శివలింగాన్ని కాపుగాసేటువంటి నాగేంద్రు నుంచి కనపడదు, నాగేంద్రు నుంచి నీరు రావడం అనేది ముఖాలు బాగాను కొద్దిగా గీరు వాటర్ వస్తుందమ్మా. నేను అదే కదా చెప్పింది, నేను చేయబెట్టగా నాకు అర్థమైపోయింది. వాటర్ వస్తుంది, వాటర్ ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది నిజంగా. ఇక్కడ నుంచి ఇక్కడ పక్కన ఉన్నటువంటి చూడండి వాటర్ పోతుంది. ఇక్కడ నన్ను ఒకసారి చూపించు, నా ముఖం చూపించు. వాటర్ వస్తుంది, ఇక్కడ వాటర్ వస్తుంది. నాగేశ్వరుడి కాడి నుంచి వాటర్ వస్తుంది. వాటర్ ఇదిగో వాటర్ అన్న. వాటి కొద్దిగా మూతులు కొద్దిగాను తుడు, ఏమలేదు మూతులు తుడు. వాటర్ వస్తుంది, వస్తుంది వాటర్ వస్తుంది. ఇదిగో చూడండి ఎంత మహత్యమో ఇది. అంటే శివయ్యను కాపుగాసేటువంటి నాగేంద్రుని యొక్క నోటి నుంచి లాలజలం, అంటే ఆయన్ను ఎప్పుడు అభిషేకం చేస్తూ ఉంది. ఆ నాగేంద్రుడు వాటర్ శివయ్యను మల్లపశల్లో మల్లన్నను అభిషేకం చేస్తున్నాడు నాగేంద్రుడు. ఇది చాలా గొప్ప విషయం. అది ఆల్రెడీ ఇక్కడ శివాలయం ఉంది. ఈ శివాలయాన్ని వీళ్ళు మా మేనమామ గారు, మా మేనత్త కొడుకు అయినటువంటి వేలూరు వెంకటరెడ్డి గారు, మాజీ మున్సిబ్ అయినటువంటి వాళ్ళ నాన్నగారు కూడా మాజీ మున్సిబ్ వేలూరు పిచ్చిరెడ్డి గారు, వాళ్ళ కుమారుడైనటువంటి వేలూరు వెంకటరెడ్డి గారు ఇక్కడ ప్రత్యేకంగా స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో ప్రత్యేకం ఏంటంటే దెంచుగడ్డల్ని ఇక్కడ ప్రత్యేకించి ప్రజలందరికీ పంచటం అనేటువంటిది ఆనవాయితీ. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి పైకి పోతే పైన ఒక 16 ఎకరాల్లో ప్లెయిన్ ల్యాండ్ ఉంది. ఈ ప్లెయిన్ ల్యాండ్ని
మరి వ్యవసాయం కూడా చేస్తూ ఉంటారు. కానీ ఆ పైకి పోవాలంటే మనకు వీలు పడే పరిస్థితి కాదు. కానీ ప్రత్యేకమైనటువంటి అక్కడ ఉండేటువంటి వ్యక్తులు అక్కడి నుంచి కోనపల్లి అంటే బేస్తారపేట మండలం, బేస్తారపేట మండలానికి ఈ కొండ దిగితే మండలానికి ఎంటర్ అవుతాం. అది ఫ్రెండ్స్, అత్యంత పురాతనమైన మల్లప్ప క్షేత్రం గురించి ఈ వీడియోలో వివరించాను. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.